ఆసియా కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా షెడ్యూల్లో కీలక మార్పులు జరిగాయి. మ్యాచ్ల సమయాన్ని మారుస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్లు సవరించిన సమయం ప్రకారం 8 గంటలకు మొదలవుతాయి. సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్లు 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం దుబాయ్లో విపరీతమైన ఎండలు కొడుతుండటంతో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్కపోత నుంచి ఆటగాళ్లను రక్షించేందుకే మ్యాచ్ సమయాలను మార్చినట్లు ఏసీసీ తెలిపింది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుండగా 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఫైనల్ తో సహా మొత్తం 18 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 18 మ్యాచ్ల టైమింగ్స్ ను ఏసీసీ మార్చింది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తమ క్యాంపెయిన్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లతో భారత్ గ్రూప్ ఏలో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ బిలో ఉన్నాయి. మొన్నటి వరకు భారత్ పాక్ మ్యాచ్పై కాస్త అనుమానాలు నెలకొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం భారత జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న మల్టీ ఈవెంట్ కావడంతో ఈ మ్యాచ్లో ఆడడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. ఈ క్రమంలో టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత్లోని క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగే అవుతుంది. భారత్, పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ కు చేరితే 3 సార్లు తలపడనున్నాయి. లీగ్ స్టేజ్ లో ఒకసారి, సూపర్ 4 స్టేజ్ లో మరోసారి ఖచ్చితంగా ఇరు జట్లు తలపడనుండగా ఫైనల్ కు చేరితే 3వ సారి కూడా దాయాదులు సమరాన్ని చూడవచ్చు.